హలో అండి. తక్కువ వెన్నపూసతో ఎక్కువ నెయ్యిని ఎలా కాచుకోవాలో చూయిస్తాను. మాకు ఎప్పుడు మా అత్తయ్యే నెయ్యిని కాచి పంపించేవారు. బట్ ఈసారి టైం లేక వెన్నపూసనైతే పంపించారు. ఒక గిన్నెలోకి వెన్నపూసని తీసుకొని వాటర్ పోసుకొని 2 సార్లయితే బాగా వాష్ చేసుకోవాలి. వెన్నపూసలో నుంచి ఇలా పల్చటి మజ్జిగలాగా అయితే వాటర్ వస్తాయండి. అవన్నీ వంపుకోవాలి. వెన్నపూసలో ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా చూసుకోవాలండి. ఇలా వెన్న ముద్దలాగా అవ్వాలి. ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదు. ఇలా వాష్ చేసుకున్న వెన్నను ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి మంటను లో ఫ్లేమ్‌లో అంటే సిమ్‌లో పెట్టుకొని వెన్నను మరిగించుకోవాలి. ఇలా వెన్న మరుగుతూ ఉండగా సువాసన కోసం కొంచెం కరివేపాకునైతే వేసుకోవాలి. అంతే అండి. తక్కువ వెన్నతో ఎక్కువ నెయ్యిని తయారు చేసుకోవడం. ఇలా తయారైన దాన్ని టీ స్ట్రెయినర్‌తో వడకట్టుకొని చల్లారిన తర్వాత ఏదైనా కంటైనర్‌లో స్టోర్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా! నాకు నెయ్యిలో వేస్టేజ్ కూడా చాలా తక్కువొచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి. నెయ్యి బాగా వస్తుంది. థాంక్ యూ.